ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు అటెండ్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్లోని తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటల కంటే ముందు ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్య నేతలు పిఎస్ వరకు వచ్చారు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద కేటీఆర్ కు నోటీస్ జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించింది సిట్. ఇక తాజాగా కేటీఆర్ ను కూడా విచారణకు అటెండ్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి అప్డేట్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, కేటీఆర్ విచారణ స్టార్ట్ అయిందా? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కు ఆయన హాజరు కావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఆయనకు 160 సిఆర్పిసి కింద కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే సిట్ దర్యాప్తులో సేకరించినటువంటి కాల్ డేటా ఆధారంగా కావచ్చు, ఇప్పటి వరకు ఏదైతే సాక్షులు కావచ్చు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఉన్నటువంటి మాజీ ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన టీం అయినటువంటి నిందితులు చెప్పినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇటు కేటీఆర్ను విచారణ కొనసాగించనున్నారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. అయితే సిట్కి సంబంధించినటువంటి విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ ఒక్కరు మాత్రమే సింగిల్గానే ఆయన నేరుగా సిట్ ఆఫీస్ లోపలికి వెళ్ళారు. అయితే సిట్కి సంబంధించినటువంటి 5గురికి సంబంధించినటువంటి బృందం మాత్రము దీనికి నేతృత్వం వహిస్తుంది. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోనూ, అదేవిధంగా పోలీస్ కమిషనర్ అయినటువంటి సిపి సజ్జనార్ వర్చువల్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ఆయన విచారణ కొనసాగించనున్నారనే సమాచారం మనకు అందుతూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా 2008, 10 అదేవిధంగా 2000కు సంబంధించినటువంటి 23కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా చాలా వరకు వివిధ రాజకీయకు సంబంధించినటువంటి ప్రతిపక్షాల నేతలనే టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. రాజకీయకు సంబంధించినటువంటి ప్రతిపక్షాల పార్టీలను నిర్వీర్యం చేసే దిశగా కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను కూడా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయడము, అదేవిధంగా వాళ్ళు రాజకీయకు సంబంధించినటువంటి ఎత్తుగడలను ఎక్కడికక్కడ చిత్తు చేసే వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలకంగా అప్పుడు ఓఎస్డీగా పనిచేసినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వం సంబంధించినటువంటి టీం అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్నకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారు. దాని ద్వారా కూడా రాజకీయ సంబంధించినటువంటి లబ్ధి పొందే వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు పలు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే హరీష్ రావు పైన కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో ఆయనను కూడా 160 సిఆర్పిసి కింద కూడా 2 రోజుల క్రితమే సుదీర్ఘంగా 7 గంటల పైన కూడా విచారణ కొనసాగించి ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక కేటీఆర్ పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే బైపోల్కి సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా 2023 అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందే వ్యవహారం పైననే ప్రధానంగా ప్రతిపక్షాల పైన పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుట్రకు పాల్పడ్డట్టుగాను ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే కాల్ ఇంటర్సెప్షన్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, కాల్ డేటాకు సంబంధించినటువంటి మొత్తం డేటాను అనలైజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును కూడా మొత్తం పూర్తిగా డేటాను అంతా ముందర పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు, అదైతే బాధితులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికే చాలా వరకు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు రాజకీయకు సంబంధించినటువంటి నాయకులను విచారించింది. మరోవైపున చూసినట్టయితే వివిధ బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ చెందినటువంటి ప్రముఖ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఈ దర్యాప్తును కేటీఆర్ ముందుంచి పలు ప్రశ్నలకు ఆధారాలను రాబట్టగలిగేందుకు గాను ఇప్పటికే సిట్ బృందం చాలా వరకు సంసిద్ధంగా ఉంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు కేటీఆర్ సంబంధించి అంటే కేటీఆర్ ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయించారు, అదేవిధంగా ఎవరి ఆదేశాలు అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం